ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ప్రియులారా, ఈ మాటలు వింటున్న మీ అందరి జీవితాలలో దేవుడు తన మెండైన ఆశీర్వాదములను కుమ్మరించి ఈ వాగ్దానం మనందరి ఎడల నెరవేర్చును కాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినమున దేవుడు మనకు తెలియజేస్తున్న చక్కని మాట, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి అని. ప్రియులారా, ఈనాడు మెలకువతో ఉండడం ఎవరికీ ఇష్టముండదు కదా. అమ్మో, కంటి నిండా నిద్రపోకపోతే ఆరోగ్యం ఏమవుతుందో, శరీరం ఎంతగా బలహీనమవుతుందో, నిద్ర చాలకపోతే ఆ రోజంతా నాకు చికాకుగా ఉంటుంది, నేను మెలకుగా ఉండలేకపోతున్నాను, ఇంకా పడుకోవాలనిపిస్తుంది అని ఈనాడు ఎంతో మంది రకరకాల కారణాలు చెబుతూ ఉంటారు. ప్రియ విశ్వాసి, ఎందుకు దేవుడు మనల్ని మెలకుగా ఉండాలంటున్నాడు? ఎందుకు నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండాలంటున్నాడు? కారణం, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడట. అవునండి, ఈనాడు మనకు మొట్టమొదటి విరోధి ఎవరంటే సాతానుడు. ఈ సాతానుడు మనల్ని నిత్యము శ్రమలకు, కష్టాలకు, బాధలకు గురిచేస్తూ ఉంటాడు, కన్నీటికి గురిచేస్తాడు. అందుకే దేవుడు మెలకువగా ఉండాలంటున్నాడు. మెలకువగా ఉండి ఏమి చెయ్యాలి? ఫోన్ నొక్కుతూ ఉండాలా? ఏవైనా సినిమాలు చూడాలా? ఎవరితోనైనా మాట్లాడాలా? లేక ఏదైనా పని చెయ్యాలా? ఇవేమీ కావండి. ప్రార్థించాలి, మెలకువగా ఉండి ఆ దేవునికి మొరపెట్టాలి, మెలకువగా ఉండి వాక్యం చదవాలి. ఈనాడు రాత్రులు ఎవరికైనా మెలకువ వస్తే ఏవేవో పనులు చేస్తారు, కానీ ప్రార్థించుదామన్న మనసు రాదు. ప్రియులారా, దేవుడు మనకు మధ్యలో మెలకువనిచ్చేది ప్రార్థన కోసమేనండి. ఎందుకు ప్రార్థించాలంటే, ఈనాడు సాతానుడు అనేకులను ప్రార్థన లేని వారిని, దేవునితో సహవాసం చెయ్యని వారిని ఆటంకాలకు గురి చెయ్యాలని, ప్రమాదాల పాలు చెయ్యాలని, సమస్యలలో, శ్రమలలో, రకరకాల బాధలలో చిక్కుకొని వారు నాశనం కావాలన్నదే వాని ధ్యేయమండి. 5 బుద్ధిగల కన్యకలు, 5 బుద్ధి లేని కన్యకలు. 10 మంది పెండ్లి కుమారుని కొరకు విందులో పాలు పొందాలని ఎదురు చూస్తూ ఉన్నారు. రాత్రైంది, ఇంకా పెండ్లి కుమారుడు రావలేదు. వారి దీపాలేమో నూనె అయిపోయి ఆరిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. రాత్రి సమయం, ఏమీ కనిపించదు, ఎవరొస్తున్నారో తెలియదు. పెళ్లి కుమారుడు వచ్చేది రానిది కూడా కనపడని పరిస్థితి. మరి ఏం చెయ్యాలి? మెలకువతో ఉండి నూనెను సిద్ధపరచుకోవాలి కదా. అయితే 5 బుద్ధి గలవారు ఇదంతా ఆలోచించి నూనెను సిద్ధపరుచుకున్నారు, తమతో పాటు ఉంచుకున్నారు, తమ దీపాలను వెలుగుతూ ఉంచారు. మెలకువగా ఉండి పెండ్లి కుమారుని కొరకు ఎదురు చూశారు. తను వచ్చాక పెండ్లి విందు జరిగే గదిలోనికి వెళ్లారు. తలుపులు మూయబడ్డాయి. మిగిలిన 5 ఏమీ సిద్ధపరచుకోకుండా గాఢ నిద్రలో ఉన్నారు. పెండ్లి విందులో పాలు పొందలేకపోయారు, విడవబడినారు. కన్నీరే మిగిలింది వారికి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు మనం ఏ గుంపులో ఉన్నాము? బుద్ధి గల వారి వలె నూనెను సిద్ధపరచుకొని మెలకుగా ఉన్నామా? లేక బుద్ధి లేని వారి వలె ఉన్నామా? ఒక్కసారి ఆలోచించు. ఉదయకాలం ఎప్పుడు నిద్ర లేస్తున్నావు? ఎంతసేపు ప్రార్థిస్తున్నావు? ఎంత సమయం వాక్యాన్ని చదువుతున్నావు? అసలు ప్రతి దినము దేవునితో సహవాసం చేస్తున్నావా? మనం మెలకువగా ఉండి ప్రార్థించకపోతే విరోధి అయిన సాతానుడు గర్జించు సింహం వలె మన కొరకు వెదుకుతూ తిరుగుతాడండి. ఎందుకంటే మనల్ని నాశనం చెయ్యాలని. సిద్ధపాటు లేకపోతే మన జీవితం అంధకారంలోకి వెళ్తుంది. ప్రియ దేవుని బిడ్డ, వాడు తిరుగుతున్నాడండి. ఏ దారిలో మనం కనిపిస్తామా, ఏ పని చేస్తూ ఉంటామా అని మన కొరకు పరుగులు పెడుతున్నాడు సాతానుడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు ప్రార్థన ద్వారా అపవాదిని ఎదిరిస్తున్నావా? దుష్టుని క్రియలను జయించగలుగుతున్నావా? ఈనాడు చిన్న కష్టం వచ్చినా, బాధొచ్చినా, శ్రమ కలిగినా ఎంతో భయపడుతుంటాము, దిగులు చెందుతాము. వీటిని జయించే శక్తి లేక లోకాన్ని విడిచిపెడుతున్నాము. మనకై మనము నరకాన్ని కోరుకుంటున్నాము కదా. ఈ సమయాన ఈ మాటలు వింటున్న ప్రియ విశ్వాసి,
ఇంతవరకు మెలకువతో పెందల కడనే లేచి ప్రార్థించే అనుభవం నీకు లేదేమో. ఎన్నో శ్రమలను శోధనలను భరించావా? ఈ దినము నుండి మెలకుగా ఉండి ప్రార్థించు. పట్టుదలతో మొరపెట్టు. ఎడతెగక విసుగక ప్రార్థిస్తే ఆ దినము కొరకు నువ్వు సిద్ధపడితే సాతానును జయించగలుగుతావు. అపవాది కలిగించే క్రియల నుండి తప్పించబడతావు. దేవునితో ఎత్తబడతావు. లోకంలో ఉన్న మన సహోదరులందరికీ ఎన్నో శ్రమలు ఎదురవుతున్నాయి కదా. చింతలు భారాలతో వారు బ్రతుకుతున్నారు. మనమైతే ప్రభునందు ప్రార్థిస్తూ శ్రమలను జయిస్తున్నాము. విశ్వాసంతో సాతానుని ఎదిరిస్తున్నాము. ఈనాడు ప్రార్థన చేసినప్పటికీ నీకు శ్రమలే ఎదురవుతున్నాయా? దేవుడంటున్నాడు, కొంచెం కాలమే ఈ శ్రమలను నువ్వు భరించాలి అని. ప్రియులారా, మన దేవుడు ఆ కలవరి శిలువలో సమస్తమును జయించినాడు. మరణపు ముళ్ళును విరిచినాడు. అపవాది కోరలను త్రుంచివేశాడు. మనం కూడా దేవుడిచ్చే జయమును పొందుకొని ప్రార్థిస్తూ జీవించుదాము. ధైర్యంతో అపవాదిని ఎదిరిస్తూ దేవుని కొరకు బ్రతుకుదాము. ప్రియులారా, సంసోను దావీదు సింహాన్ని చీల్చివేశారు. ఏమాత్రం ఆ సింహానికి భయపడకుండా ధైర్యంతోటి దానిని చంపివేశారు. అలాగే దానియేలు భక్తుడు కూడా సింహాల బోనులో ఉన్నప్పటికీ ప్రార్థన ద్వారా ఆ యొక్క సింహాలు తనకు ఏ హాని జరగకుండా చేసుకున్నాడు. ఈ విధంగా మనము కూడా అపవాది అయిన సింహాన్ని మనము జయించే వారిమిగా ఉందామా? ప్రార్థన ద్వారా దానిని పడగొట్టే స్థితిలో మనం జీవించుదామా? ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మదగిన మా గొప్ప దేవ, కృపయు కనికరములు కలిగిన మా యేసయ్య, సర్వాధికారములు కలిగిన మా గొప్ప దేవ, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ సమయాన మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి అన్నారు. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచున్నాడు. కాబట్టి మీరు బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి అని మాతో మాట్లాడుతున్నారు. అవును ప్రవ్వా, ఈనాడు మా విరోధి మాకు ఎన్నో ఆటంకాలను, శ్రమలను, బాధలను, అపాయాలను, ఆటంకాలను కలిగిస్తున్నాడు దేవా. వీటన్నిటినీ ఈనాడు మేము జయించగలగాలంటే మెలకువగలిగి ప్రార్థించే జీవితం మాకు అవసరం తండ్రి. దయచేసి అట్టి విధానంలోకి మమ్మల్ని నడిపించండి దేవా. నిబ్బరమైన బుద్ధి కలిగిన వారమై మెలకుగా ఉండి పట్టుదలతో విశ్వాసంతో విసుగక నిత్యము మీకు మొరపెట్టే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి దేవా. అయ్యా, ప్రతి పరిస్థితి కొరకు మీ పాదాల వద్ద సాగిలపడి మీకు ప్రార్థించే మనసును మేము కలిగి ఉండుటకు సహాయం చెయ్యండి దేవా. ఈనాడు సాతానుడు మా కుటుంబంలో ఎన్ని శోధనలు కలిగించినప్పటికీ కూడా వాటన్నిటిని జయించగలిగే కృపను మాకు దయచేయండి ప్రవ్వా. ప్రతి పరిస్థితిలో మీపై ఆధారపడే మనసును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఎందరైతే ప్రియులు ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారందరి ఎడల ఈ యొక్క వాగ్దానం సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి చుట్టూ మీ దూతలు నుంచండి. బిడ్డలు చేసే ప్రతి పనిలో తోడుగా ఉండి సహాయం చెయ్యండి. మీ గొప్ప కృపచేత బిడ్డల్ని తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున మీరే మీ బిడ్డల పట్ల అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలలో ఉండే బాధను, వేదన, కృంగుదల, నిరుత్సాహాలను సంపూర్ణంగా దూరపరచండి దేవా. ప్రతి అక్కర కొరత నుంచి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అధికారులు అడిగే ప్రశ్నలకు తడబడకుండా, భయపడకుండా చక్కగా సమాధానం చెప్పే జ్ఞానాన్ని వారికి దయచేయండి ప్రవ్వా. రకరకాల పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. రాసే హస్తాల్ని బలపరచండి. బిడ్డలకు మంచి జ్ఞానం దయచేయండి. ఏ ఒక్క ప్రశ్న విడిచిపెట్టకుండా ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం
రాసేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పరీక్షల్లో ఫెయిల్ అయ్యి బాధపడుచున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. తక్కువ మార్కులు వచ్చాయని కన్నీటికి గురవుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీరే వారికి మరలా చక్కటి సక్సెస్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు రకరకాల ఎంట్రన్స్ పరీక్షలు రాస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డలకు మీరే గొప్ప విజయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఉద్యోగాలు చేసుకుంటున్న వారిని, వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డలను, ఇతర చేతి పనులు చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్న వారిని మీరు ఆశీర్వదించండి దేవా. వారి చేతి కష్టాన్ని మీరు దీవించండి దేవా. బిడ్డల కష్టానికి తగిన ప్రతిఫలం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వ్యవసాయం చేస్తున్న వారిని కూడా మీరు దీవించండి దేవా. ఎండవేడి నుంచి బిడ్డల్ని కాపాడండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఆర్థిక పరమైన ఇబ్బందులను బట్టి బాధపడుచున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డల కుటుంబంలో ఉండే అక్కరలు, కొరతలు సంపూర్ణంగా తీర్చండి దేవా. ఈనాడు వారు చేసే పనిలో అభివృద్ధిని, ఆశీర్వాదమును దయచేయండి ప్రవ్వా. బిడ్డలు ప్రయాసపడుతుండగా, కష్టపడుతుండగా మీరే వారిని దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈ దినమున వివాహ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. బిడ్డలకు తగిన భాగస్వాములు మీరు దయచేయండి ప్రవ్వా. యవ్వన సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ చిత్తంలో ఏర్పాట్లో ఉన్న భాగస్వామిని వారికి దయచేయండి ప్రవ్వా. వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు ఈ దినమున జ్ఞాపకం చేసుకోండి. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా, ఘనంగా జరిగేలాగా సహాయం చేయండి. ప్రతి కొరతను కూడా మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, సంతానం లేక బాధపడుచున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. శ్రేష్టమైన గర్భఫలాన్ని వారికి అనుగ్రహించండి దేవా. గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. సుఖమైన ప్రసవం కొరకు బిడ్డలు సిద్ధపడుతుండగా మీరే వారిని దీవించండి దేవా. సేఫ్ అండ్ నార్మల్ డెలివరీ అయ్యేలాగున మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కడుపులో ఉన్న బిడ్డ చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి. ఎలాంటి శారీరక లోపాలు లేకుండా బిడ్డ ఎదిగే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా, పరిచర్య చేస్తున్న సేవకులను, సేవకురాలను, వారి కుటుంబాలను మీరు దీవించండి దేవా. వారి సేవా పరిచర్యను మీరు ఆశీర్వదించండి దేవా. బిడ్డల సేవలో ఎదురయ్యే ప్రతి సమస్యను మీరు దూరపరచండి దేవా. భయాల నుండి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆత్మీయ ఎదుగుదల లేక బాధపడుచున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ఆత్మీయంగా బలపరచండి, అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కోర్టు సమస్యలతో బాధపడుచున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరే బిడ్డల పక్షాన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, గృహాలు లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. మీ సొంత సమయం బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను అనుగ్రహించండి దేవా. ఈ దినమున గృహ నిర్మాణం చేసుకోవాలని ఆశపడుతున్న బిడ్డల ఆశను మీరు తీర్చండి. ప్రతి కొరతను కూడా యేసు నామములో తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. లోన్స్ కోసం అప్లై చేసి ఎదురు చూస్తుండగా సకాలంలో లోన్ శాంక్షన్ అయ్యేలాగున మీరే కృప చూపించండి దేవా. ఈ దినమున వ్యాపారాలు చెయ్యాలని, వాహనాలు కొనాలని, అప్పులు తీర్చాలని రకరకాల పనుల కోసం బిడ్డలు లోన్స్కి అప్లై చేస్తుండగా మీరే వారిని జ్ఞాపకం చేసుకోండి. కనికరించి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, అనారోగ్య సమస్యలతోటి బాధపడుచున్న బిడ్డలు ఎంతో మంది ఉంటుండగా ఈ దినమున అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, పడకలపై ఉన్న వారిని మీరు లేపండి దేవా. మీ నామానికి వారి ద్వారా మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు స్వంత వారిని కోల్పోయి బాధపడుచున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. భర్తను కోల్పోయిన భార్యలను మీరు జ్ఞాపకం చేసుకోండి. భార్యను కోల్పోయిన భర్తల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. తల్లిదండ్రులను కోల్పోయి బిడ్డలు బాధపడుచుండగా మీరు వారిని ఆదరించండి దేవా. స్నేహితులను, రక్త సంబంధికులను, బంధువులను కోల్పోయి బిడ్డలు కన్నీటితో ఉంటుండగా అట్టి వారిని మీరు ఓదార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, అనారోగ్య సమస్యలను బట్టి లేవలేని స్థితిలో ఉంటున్న బిడ్డలందరినీ కూడా మీరే జ్ఞాపకం చేసుకోండి. ముట్టండి, స్వస్థపరచండి, బాగు చేయమని, బిడ్డలకు సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. బిడ్డలు మీరు కాపాడండి దేవా. బిడ్డలు మీరు ఆశీర్వదించండి. మంచి ఆరోగ్యం వారికి దయచేయండి. యవ్వనస్తులను మీరు జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి. వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి. వృద్ధుల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వృద్ధాప్యంలో తోడయ్యుండండి దేవా. మీరే వారిని పోషించండి దేవా. మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. ఈనాడు ప్రవ్వా,
భార్యాభర్తల మధ్య గొడవలు, విభేదాలు, మనస్పర్ధలు తొలగించండి దేవా. ఒకరిని ఒకరు క్షమించుకొని ప్రేమ కలిగి జీవించుటకు సహాయం చేయండి దేవా. అలాగే ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎందరైతే కామెంట్ బాక్స్లో బిడ్డలు ప్రేయర్ రిక్వెస్ట్ మాకు తెలియజేస్తున్నారో అట్టి వారందరినీ కూడా మీరు కనికరించండి దేవా. ప్రతి రిక్వెస్ట్కి మీరు సమాధానం దయచేయండి ప్రవ్వా. బిడ్డల బాధలను మీరు దూరపరచండి దేవా. వారి అక్కరలు కొరతలు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలలో గొప్ప సంతోషం నింపండి దేవా. ఈనాడు ఉద్యోగాన్ని కోల్పోయి బాధపడుచున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. కోల్పోయిన ఉద్యోగాల కంటే శ్రేష్టమైన ఉద్యోగాలను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి దేవా. సహాయం చేయండి అయ్యా. మా సహవాసాన్ని మీరు దీవించండి దేవా. ఈ సమయాన విశ్వాసంతో మీకు మొరపెడుతున్న ప్రతి బిడ్డ మొరలను, వారి ప్రార్థనలు మీరు ఆలకించండి దేవా. మీరే వారికి గొప్ప సహాయం అందించమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు విని వాటన్నిటికీ జవాబు ఇచ్చారని నమ్ముచూ స్తుతిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.